శివరాత్రి జాగారం వెనుకున్న కథ. పురాణాల ప్రకారం శివుడు తను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహాశివరాత్రిని చెప్తూ ఉంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం మోక్షం లభిస్తుందని వేదాలు చెప్తున్నాయి. దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికేటప్పుడు ఉద్భవించిన ఆలాహలాన్ని పరమేశ్వరుడు మింగాడని అనేక పురాణాల ద్వారా తెలిసిన విషయమే. పరమేశ్వరుడు ఆలాహలాన్ని మింగడంతో కంఠం నీలంగా మారింది. ఆయన్ను అప్పట్నుంచి నీలకంఠేశ్వర స్వామిగా పిలుస్తారు. శివుడు కంఠంలో ఆలాహలం ఉండడంతో శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛపోయాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకు వచ్చేంత వరకు జాగరణ చేశారట. పరమేశ్వరుడు స్పృహలోకి వచ్చేంత వరకు ఆయన కంఠంపై నీళ్లతో అభిషేకం చేశారని పురాణాల ద్వారా తెలుస్తుంది. మాఘ బహుళ చతుర్దశి నాడు రాత్రి 12 గంటలకి స్వామి స్పృహలోకి వచ్చారని, అప్పుడు దేవతలందరూ సంతోషించి స్వామివారికి కృతజ్ఞతగా స్వామి కళ్యాణం జరిపించారని శివపురాణంలో ఉంది.